నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతిలో అత్యంత ఆశయమయ జీవి మానవుడు. పరిణామ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నెన్నో సంఘర్షణల్ని అలవోకగా దాటుకుని ముందుకు అడుగేసిన సాహసి. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా విశ్వాంతరాలు గాలిస్తున్న ఆధునిక మానవుడు హైటెక్ యుగంలో మాత్రం ఆత్మ న్యూనత ముందు తడబడుతున్నాడు. ప్రేమ విఫలమైందని ఒకరు, ఉద్యోగం దొరకలేదని ఇంకొకరు, ర్యాంకులు రాలేదని మరొకరు, ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. సమస్యలతో యుద్ధం చేసే మనిషి తన సహజ శైలికి విరుద్ధంగా నిరాశను ఆశ్రయిస్తున్నాడు. అసలు ఎందుకిలా? కొండలు పిండి చేసే గుండె ధైర్యం ఎందుకు ఢీలా పడుతోంది? భూమి ఆకాశాల అనంత దూరాలను ఛేదిస్తున్న మనిషి అంతర్మథనంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు? అసలు ఆత్మహత్యలకు పురుగొలుపుతున్న మూలాలు ఎక్కడున్నాయి? ఇదే అంశంపై ఇవాల్టి మన ప్రతిధ్వని. ఇక ఇవాళ చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ విఆర్ రావు గారు, నమస్తే అండి. రీసెర్చ్ డీన్, జీనోమ్ ఫౌండేషన్. డాక్టర్ ఎం ఉమాశంకర్ గారు, నమస్తే అండి. సూపరింటెండెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్. ముందుగా విఆర్ రావు గారు, ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అసలు ఇలాంటి ధోరణికి కారణాలేంటి? మనము మానవ ఉత్పత్తి, మానవ పరిణామం గురించి ఒక్క నిమిషం అండి మనం ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకుంటాము. అండర్స్టాండింగ్. మానవుడు అరౌండ్ 70,000 ఇయర్స్ అండి, 2 lakh years. 2 lakh years మనము మానవుడిగా మన పరివర్తన జరిగింది అనమాట, పరిణామం. మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్. అంతకుముందు మనకు తెలుసు మన లైఫ్ ఫామ్స్, చింపాంజీ నుంచి ఎంత ఎవల్యూషన్ జరిగింది. ఇప్పుడు మానవుడి పరిణామంలో మనము ఒక స్టేజ్లో అండి, మీరు స్టేజెస్ ఆల్టుగెదర్ దెర్ ఆర్ 4 స్టేజెస్ అండి. ఒకటేమో హంటర్ గ్యాదరర్స్, మొత్తం మనం ఫారెస్ట్లో ఉన్నామండి. తర్వాత పాస్టోరలిస్ట్ అంటారు, అది హెర్డింగ్ కమ్యూనిటీ, నోమాడిస్. తర్వాత ఫార్మింగ్ కమ్యూనిటీ అని సెటిల్డ్ అగ్రికల్చర్స్ అండి. తర్వాత అర్బన్ సొసైటీస్, వాట్ యు ఆర్ నౌ టాకింగ్ అబౌట్. మనం ఇప్పుడు ట్రాన్సియెంట్ స్టేజ్లో ఉన్నామండి. హంటర్ గ్యాదరర్స్ మోర్ దాన్ 40,000 years we have been adopting to that situation. Okay, now whatever we are talking about settled agriculture and then urbanization, it's only 20,000, 10,000 years before only. So the gap in the body, the mind, the way it adopted to those situations for a long period of time, now we have come to a situation where it is in a transient time we are feeling lot of changes, environmental changes. So one thing, earlier stages we have a community living, social being. Humans are social animals, okay? So in those forest days we have large tribes. We are a member of a tribe, member of a large society. There the society makes more important there. Now like that settled agriculture, we have joint families, large families, and that social cushion for us. There was always in a joint family. We never faced these problems, that mental adjustment, adaptations, Okay. this type of misadaptation. Okay, so from that angle, whatever we are now facing, because of urbanization, because of stress factors, we can always understand, define and categorize them. ఓకే, ఉమాశంకర్ గారు, అంటే ముఖ్యంగా ఎలాంటి అలవాట్లు ఉన్న వారిలో ఎక్కువగా ఈ ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటాయి? ఏ వయసు వారిలో ఇవి ఎక్కువ? ఆత్మహత్య అనేది యూజువల్గా ఏ వయసులో కూడా చేసుకోవడానికి, ఏ వయసులోనైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బట్ పర్సంటేజ్ ఆఫ్ సూసైడ్ అటెంప్ట్స్ అనేటివి ఎక్కువ 19-20 years నుండి ఒక 45-50 years మధ్యల వరకు చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్లో ఆత్మహత్య అనేది చేసుకుంటారు. బట్ సక్సెసివ్ రేట్ అనేది ఓల్డ్ ఏజ్లో యూజువల్గా 65 years తర్వాత సక్సెసివ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో
దాంట్లో సక్సెస్లో కూడా మెయిన్గా మేల్ జెండర్లలో చాలా ఎక్కువగా సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకనగా అంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి మెథడ్స్, ఈ సూసైడ్ అటెంప్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి మెథడ్స్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా లీతాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ హ్యాంగింగ్ కానీ, జంపింగ్ కానీ, ట్రైన్స్ ముందట జంప్ కానీ, హైట్స్ నుంచి జంప్ కానీ, లేకుంటే ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేయడం కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఇలా రకరకాలుగా వాళ్ళు అంటే యూజ్ చేసేటువంటి మెథడ్స్ని బట్టేసేసి వాళ్ళు సక్సెసివ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు అడిగినట్లు రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్లు అదే కాకుండా ఈ కొంతవరకు బానిసలైనటువంటి రకరకాల వ్యసనాలకు ఉన్నటువంటి వాళ్ళకు ఈ సూసైడ్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆల్కహాల్ కానీ, ఎనీ అదర్ సబ్స్టాన్సెస్ కానీ, గాంజా కానీ, మార్ఫిన్ కానీ, రకరకాలవి ఉన్నాయి కదా, వాటికి బానిసలైనప్పుడు కూడా ఈ సూసైడ్ రేట్ అనేది పెరుగుతుంది. ఈ బానిస కావడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు డిప్రెషన్ ఉండొచ్చు, లేదనుకుంటే పర్సనాలిటీ ప్రాబ్లం ఉండొచ్చు, లేదు అనుకుంటే ఎక్కువ అడిక్షన్ అంటే మోతాదుకి కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు బానిస అయిపోయి వాళ్ళకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసేసి ఇంకా వేరే మార్గం లేకుండా ఉండడం వల్ల కూడా వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, బిఆర్ రావు గారు, ఆత్మహత్యకు పాల్పడబోయే వారిని ముందుగానే గుర్తించవచ్చా? అంటే ఇలాంటి ధోరణులను నివారించేందుకు ఆధునిక వైద్య శాస్త్రంలో వచ్చిన నూతన ఆవిష్కరణలు ఏంటి అసలు? తప్పక కనుక్కోవచ్చండి. ఇప్పుడు ఈ ఆత్మహత్య అనేది 43% జెనెటిక్ అండి, హెరిటబుల్. అబౌట్ 50% ఈజ్ జెనెటిక్ అండ్ అబౌట్ 50% ఎన్విరాన్మెంటల్. సపోజ్ వీ నో, మనకు తెలుసు వాట్ ఆర్ ద జన్యు కారణాలు అంటే ఈ జీన్స్ ఏమున్నాయి, ముటేషన్స్ ఏమున్నాయి, అది మనం ముందుగా తెలుసుకుంటే వనరబుల్ పీపుల్ అండి వీ కెన్ ఐడెంటిఫై, అండ్ దెన్ బై ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ వీ కెన్ ప్రొటెక్ట్ దెమ్. హియర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటారండి. దీనికి ఎవాల్యుయేషన్లో సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, కానీ జెనెటిక్ ఎవాల్యుయేషన్ కూడా చేయాలండి. అప్పుడు మనం ముందుగా కనుక్కోవచ్చు. ఓకే, ఉమాశంకర్ గారు, ఈ ఆత్మహత్య ప్రయత్నం బెదిరింపు అస్త్రం అనేది ఒక అభిప్రాయం. అసలు ప్రాణాలు పణంగా పెట్టి బెదిరించే ప్రయత్నం ఎవరైనా ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఉన్నంత ధైర్యం ఆ సమస్యను ఎదుర్కోవడంలోనో లేదంటే ఆ పరిస్థితి ముందు నిలబడటంలోనూ ఉండదేమో అనిపిస్తుంది. ఇక్కడ ఆత్మహత్య అనేది బెదిరింపు అనేది అది కొంత పర్సెంట్ మాత్రమే ఆ విధంగా ఉంటుంది. ఎక్కువ మెజారిటీ వాళ్ళు రకరకాలుగా అంటే ఇటువంటి అంటే రావు గారు చెప్పినట్లు ఈ జెనెటిక్ ప్రెడిస్పోజిషన్ ఉన్న వాళ్ళలో కానీ, ఇది ఆల్మోస్ట్ ఫ్యామిలీ హిస్టరీ, మేము యూజువల్గా వాళ్ళను మామూలుగా పేషెంట్ తోటి మాట్లాడినప్పుడు కానీ మేము కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం, ఈ ఫ్యామిలీలో ఎవరైనా ఆత్మహత్యకు దారి తీశారా, ఆత్మహత్య చేసుకున్నారా అని. అట్లాంటి వాళ్ళల్లో ఈ పర్సెంటేజ్ ఆఫ్ సూసైడ్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు కొన్ని ఇల్నెసెస్ కూడా, ఇప్పుడు రకరకాల ఇల్నెసెస్లలో మెయిన్గా కొన్ని ఇల్నెసెస్ మానసిక జబ్బులలో కూడా ఈ ఆత్మహత్యలు ఎస్పెషల్లీ డిప్రెసివ్ ఎపిసోడ్స్లలో చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్లలో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కొన్ని అడిక్షన్లలో అలా చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం గ్రహించినట్లయితే మనము ఇట్లాంటి పాపులేషన్స్లలో ఈ ఆత్మహత్య అనేది ఎక్కువ ఉందని గ్రహించి వాళ్ళను ప్రివెంట్ చేయవచ్చు. దానిలో ఎస్పెషల్లీ హై రిస్క్ పాపులేషన్ ఉంటారు. హై రిస్క్ పాపులేషన్ అంటే ఎస్పెషల్గా ఆత్మహత్యను ప్రతి దానికి అటెంప్ట్ చేయడం. అంటే ఇప్పుడు యూజువల్గా ఫిమేల్ అనుకోండి, ఫిమేల్లో ఈ అటెంప్ట్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి, సక్సెస్ రేట్ తక్కువ ఉంటాయి. దానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి మెథడ్స్ అన్నట్టు. వాళ్ళు మామూలుగా యూజ్ చేసే మెథడ్స్లో అంత లీతాలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంపల్సివ్గా చేస్తుంటారు. యూజువల్గా సపోజ్ చిన్న ఫ్రిక్షన్ వచ్చిందనుకోండి, సడన్గా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఇంకా మెయిల్స్లలో యూజువల్గా డిప్రెషన్గా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే వీళ్ళను యూజువల్గా ఈ డిప్రెషన్గా ఉండి ఈ ఆత్మహత్య చేసేవాళ్ళు యూజువల్గా ఒక
దొంగతనం చేసే ముందట కూడా చేసిన తర్వాత కూడా మనం ఏ విధంగా క్లూస్ వదులుతాడో మనం కూడా ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళను కూడా మనం ఆ విధంగా మనము గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే సపోజ్ ఒక పర్సన్ ఆత్మహత్య చేసుకుంటా అంటే తను ప్రిపరేషన్లో ఉంటాడు. ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, సపోజ్ ఎట్లాంటి మెథడ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆ మెథడ్కు సరిగటువంటి ప్రిపరేషన్లో ఉంటాడు. సమ్ టైమ్స్ ఎట్లా ఈ సూసైడ్ నోట్ రాసి పెట్టడం కానీ, లేదు ఫ్రెండ్స్ తోటి చేయడం, ఇంకా లాస్ట్ టైం కలుస్తున్నా అని చెప్పడం కానీ, ఈ పార్టీలు అరేంజ్ చేసుకోవడం కానీ, లేదు అనుకుంటే యూజువల్గా పిల్లల్ని అప్పగింతల టైప్ కానీ, ఇట్లా రకరకాలుగా వాళ్ళు మనకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు వీళ్ళు మిగతా వాళ్ళతోటి కలవకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సడన్గా అవసరం లేకున్నా ఏడవడం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనము ఈజీగా వాళ్ళను ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసినట్లయితే మనం డెఫినెట్గా వాళ్ళకు మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి, వాళ్ళను ఈ ఆత్మహత్య ప్రయత్నం నుంచి వెళ్ళి మనము బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, విఆర్ రావు గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు హెరిడిటరీ కూడా ఉంటుంది 46% అన్నారు. అయితే ఆత్మహత్యలు దేశంలో ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి, ఏ రంగాల్లో ఉన్న వారిలో ఈ స్వభావం ఎక్కువగా కనిపిస్తోంది? ఇప్పుడు స్ట్రెస్ అండి, లైఫ్ స్టైల్లో మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండి దట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చూడండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫార్ highly competitive type of situation అండి, దే ఆర్ అండర్ గ్రేట్ స్ట్రెస్. వీ హ్యావ్ రీసెంట్లీ వీ ఆల్సో నో, మనకు తెలుసు అండి, దిస్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కమిటింగ్ సూసైడ్, దిస్ ఈజ్ వన్ వల్నరబుల్ పాపులేషన్స్ అండి. తర్వాత ఇప్పుడు దిస్ ఐటీ ఇండస్ట్రీ అండి, ఐటీ ఇండస్ట్రీ ఆల్సో హైలీ స్ట్రెస్ఫుల్ లైఫ్. అనదర్ థింగ్ అంటే వల్నరబుల్ దిస్ పాపులేషన్స్ అండి, అకల్చరేషన్. Wherever tribal populations are there, because of transformation into other cultural habits like urban situations, that is acculturation. ఆ సిచ్యువేషన్లో కూడా సూసైడ్స్ ఎక్కువగా అవుతున్నాయని మనకు తెలుసండి. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో there are several tribal populations where it has been recorded suicides ఎక్కువ అవుతున్నాయని. ఇప్పుడు మనకు ఈ వాట్ ఎవర్ కేసెస్ అండి, రిపోర్టింగ్ కేసెస్, we do find whichever is అంటే vulnerable population అంటే స్ట్రెస్లో ఉండే పాపులేషన్స్ అండి, we have lot of cases and this is important to understand అండి. మనకు ముందుగా ఎక్కడ కేసెస్ ఎక్కువ అవుతున్నాయంటే ఇండియాలో ఈ స్ట్రెస్ఫుల్ పాపులేషన్స్ అండి, టార్గెట్ పాపులేషన్స్ అండి. వీటిని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీనింగ్ కానీ, డాక్టర్ గారు చెప్పినట్టు స్క్రీనింగ్ చేసుకోవడం కానీ, సైకాట్రిక్ ఎవాల్యుయేషను, జెనెటిక్ స్క్రీనింగ్, ఇవన్నీ మనం చేసుకోవాలండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎక్కడ అంటే ఈ ప్రాంతాలతో చూసుకుంటే కాకుండా ఈ రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయంటారు ఇలాంటివి? ఇదంతా రికార్డింగ్ బేసిస్ అండి, రికార్డింగ్ హూ ఎవర్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ డాక్టర్ అండర్ ఎస్టిమేటెడ్ అండి. వాట్ ఎవర్ రికార్డ్స్ వీ హ్యావ్, ట్రైబల్ పాపులేషన్స్లో రికార్డ్సే లేవు. ఓకే, వేర్ ఎవర్ వీ హ్యావ్ డన్ అవర్ వర్క్ అండి, ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్లో హై రేట్స్ ఆఫ్ సూసైడ్ వీ హ్యావ్ డాక్యుమెంటెడ్. బట్ ఇఫ్ యూ సీ ద పోలీస్ రికార్డ్స్ కానీ, ఫోరెన్సిక్ రికార్డ్స్ కానీ, అక్కడ ఆ పరిస్థితులు లేవండి. మనకు వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఎస్టిమేట్స్, దే ఆర్ అండర్ ఎస్టిమేట్స్. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ డాక్యుమెంటెడ్. ఓకే, అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? అన్ని రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు తెలంగాణ చూసుకుంటే కొంచెం హై రేట్సే ఉన్నాయండి. అట్లా మనకు డాక్యుమెంటెడ్ కేసెస్లో ఇట్లా ఉన్నాయండి. కొన్ని రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, అక్కడ డాక్యుమెంటేషన్ బాగుంది. ఓకే, రైట్ సార్. ఉమాశంకర్ గారు, జీవితంపై విరక్తి చెంది సూసైడ్కు ప్రయత్నించే వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సైంటిఫిక్గా ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారు? అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అసలు ఆ ఆలోచన నుంచి డీవియేట్ చేయడానికి అసలు ఏం చేస్తారు? ఇప్పుడు అది చెప్పే ముందట ఇంతకుముందు అడిగారు కదా, పర్సెంటేజ్ ఆఫ్ సూసైడ్స్ ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయంటే, ఇప్పుడు దాన్ని చెప్పాలనుకుంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఈ ఎకనామికల్లీ కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నటువంటి ప్లేస్లలో ఈ సూసైడ్స్ ఎక్కువ ఉన్నవి.
అదే బీహార్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళినట్లయితే లీస్ట్గా ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అదే నెక్స్ట్ ఈ ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలండి. ఇప్పుడు మనము సూసైడ్స్ను మనం ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళను వీలైనంత వరకు అసెస్మెంట్ చేస్తాం, అంటే రిస్క్ అసెస్మెంట్ అంటాం. యూజువల్గా సూసైడ్స్ ఫస్ట్ అసెస్మెంట్ చేసేసి డయాగ్నోజ్ చేస్తాం. ఓకే, డిప్రెషన్ ఉందా, వేరే కారణాలు ఉన్నాయా, ఆ విధంగా అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్లకు మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ద కాజ్ ఫర్ ఓన్లీ డిప్రెషనే ఉన్నది. డిప్రెషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దానికి ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, సైకలాజికల్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. సైకలాజికల్ ట్రీట్మెంట్స్ అంటే మనం మంచిగా కౌన్సిలింగ్ చేసేసి వాళ్లకు రీజన్ ఫర్ ఈ డిప్రెషన్ రావడానికి కారణం ఏంటి, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏంటివి తర్వాత గుర్తించినట్లయితే వాటిని మనము ఎట్లా ఓవర్కమ్ కావాలని కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా వాళ్లకు హెల్ప్ చేయొచ్చు. దాంతోపాటు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్ అని ఉంటాయి. ఇవి యూజువల్గా కొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. దానిలో వాళ్ళకున్నటువంటి డిస్టార్షన్స్ కానీ వాళ్ళకున్నటువంటి వాటిని కానీ ఓవర్కమ్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. దీంతోపాటు మనము మాత్రలు చాలామందికి ఈ మాత్రలు ఫార్మకోథెరపీ అనగానే మాత్రలు ఇస్తారనగానే ఏదో అడిక్షన్ మాత్ర, నాకు ఏదో జరిగిపోతుంది, లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అన్నటువంటి ఒక భ్రమ ఉంటుంది. అది కరెక్ట్ కాదండి. మామూలుగా ఏ జబ్బుకి వచ్చినా కూడా ఒక ట్రీట్మెంటు ప్రోటోకాల్ అని ఉంటుంది. ఎన్ని రోజుల డ్యూరేషన్ అనేది వాడాలనేది ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే మనము యూజువల్గా ఫస్ట్ టైం డిప్రెషన్ వచ్చిందనుకోండి ఒక 6 months 9 months అని మనం వాడుకుంటాం. వాడుకున్న తర్వాత డాక్టర్ గైడెన్స్ ప్రకారం మనం వాడుకున్నట్లయితే మ్యాక్సిమం రికవరీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీలో కానీ కొన్ని పర్సన్స్లో కానీ రికరెన్స్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ రికరెన్స్ కావడానికి ఐదర్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు జెనెటికే ఉండొచ్చు, లేకుంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, సైకోసోషల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఏ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా వాటిని మనం ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చేస్తే మనం బయటకు రావచ్చు. అయితే డిప్రెషన్ కాకుండా వేరే సబ్స్టాన్స్ యూజ్ వల్ల కూడా ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఉండొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఆల్కహాల్ కానీ వేరే అదర్ సబ్స్టాన్సెస్ ఉన్నట్లయితే ఫస్ట్ వాటిని విత్డ్రాయల్స్ వచ్చినప్పుడు ఆ విత్డ్రాయల్స్ని మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని ఫస్ట్ మానేయడానికి ప్రయత్నం చేసడానికి మనం వాళ్ళను అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు, లేకుంటే అడ్మిట్ చేయకుండా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఆ అడ్మిట్ చేసినట్లయితే ఒక వారం 10 రోజులలో చాలా వరకు వాళ్ళకు విత్డ్రాయల్స్ని కంట్రోల్ చేసేసి కావాల్సినటువంటి సపోర్ట్ థెరపీలు ఇచ్చేసేసుకుంటూ వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. తర్వాత మనము వాళ్ళకు కొన్ని మాత్రలు మళ్ళీ తీసుకోకుండా ఉండడానికి మాత్రలు కంటిన్యూ చేయొచ్చు. దాంతోపాటు వాళ్ళకు కావాల్సినటువంటి సైకోథెరపీస్ను సైకలాజికల్గా మనం వాళ్ళకు స్ట్రెంథెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొంతమందిలో కొన్ని వేరే సైకలాజికల్ జబ్బులు ఉన్నట్లు అనుకోండి, వాటిని కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినట్లయితే వాళ్ళకు మళ్ళీ ఈ అటెంప్ట్ చేయడం అనేది తగ్గిపోతుంది. ఇవి యూజువల్గా మానసిక జబ్బులు లేకుండా కొంతమందికి ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ లేదంటే ఎడ్యుకేషనల్ స్ట్రెస్ కానీ మనం చూస్తూ ఉంటాం. ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఎస్పెషల్లీ మనకు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ ఏదైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ ఎడ్యుకేషనల్ మెథడ్స్లో కొంత మార్పు తీసుకొచ్చినట్లయితే మనం డెఫినెట్గా వాళ్ళని కూడా మనం ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, విఆర్ రావు గారు, ఈ ఒత్తిడికి గురయ్యే స్వభావానికి జన్యుపరమైన లోపాలకి ఏమైనా సంబంధం ఉందా? జన్యు లోపాలని సవరించడం ద్వారా ఆత్మహత్యల్ని నివారించవచ్చా? తప్పక సంబంధం ఉందండి. జన్యుని మనము లోపాలని సవరించడం అనేది కుదరదండి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా. ఎందుకంటే మనకు ఒక్క జీన్ కాదండి, మొత్తం మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం దీన్ని. సెవరల్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండి. దానివల్ల మనకు ఇప్పుడు జన్యుపరంగా జీన్ థెరపీస్ అంతా లేవండి. కానీ ఈ డ్రగ్స్ ఇస్తున్నారు కదండి మనము, యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్. నౌఏడేస్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ మనం ఇప్పుడు ఏమో చేస్తామంటే దాన్ని బయాలజీని అండర్స్టాండ్ చేసుకొని ఆ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తున్నారండి ఇప్పుడు. దట్ ఈస్ వాట్ ది
టోటల్ అటెంప్ట్ యాంటీ డిప్రెసెన్స్ 5-HT1A అనే రెసెప్టార్ ఉందండి. దట్ రెసెప్టార్ పోయి సెరోటిన్ రెసెప్టార్ మీద కూర్చుంటుందండి, బైండ్ అవుతుంది. అది సెరోటిన్ రెసెప్టార్ ఈజ్ బ్రెయిన్లో ఫంక్షన్ చేస్తుందండి. అది దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డిప్రెషన్ అండి. ఆల్ ద డ్రగ్స్ అండి వాట్ ఎవర్ దే ఆర్ టార్గెటింగ్ అవన్నీ మన యాంటీ 5-HT1A అండి రిసెప్టార్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మోర్ స్పెసిఫిక్గా మోర్ జీన్స్ ఎప్పుడెప్పుడైతే వేరువేరుగా ఉంటాయో అట్లా థెరపీ కూడా వేరువేరుగా వస్తుందని దీన్ని పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారండి. పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే బేస్డ్ ఆన్ ప్రిసిషన్, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించాలండి. అదండి ఇక్కడ ఇంకో విషయం ఏమంటే మనం ఆలోచించాల్సింది ఏమంటే అందరూ మొత్తం అందరికీ స్ట్రెస్ అనేది ఉంటుందండి. ఎవ్రీబడి హ్యాస్ గాట్ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్. కానీ అందరూ దీనికి లోపడ్డారు, అందరూ డిప్రెషన్ గారు, అందరూ సూసైడ్ అటెంప్ట్ చేసుకోరు, అందరూ దీనికి సూసైడ్ కమిట్ చేయరు. దానికంటే ససెప్టబుల్ జీన్స్ అండి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వీ నీడ్ టు ఐడెంటిఫై ది ససెప్టబుల్ జీన్స్ అండ్ దెన్ వీ కెన్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ counseling the persons in terms of their avoiding the attempts, avoiding suicide committers, and family is also important in this respect అండి. జీనోమ్ ఫౌండేషన్లో మాకు కేసెస్ వస్తుంటాయండి, నేను చెప్తాను దాని గురించి తర్వాత. ఓకే, అయితే సార్ జెనెటిక్ రిమార్కర్స్ అంటే ఏంటి, అంటే వాటిని గుర్తించడం ద్వారా ఈ ఆత్మహత్యలను తగ్గించవచ్చా? తప్పక తగ్గించవచ్చు. మాకు కేసెస్ వస్తుంటాయండి. యూజువల్లీ కేసెస్ ఆర్ రెఫర్డ్ బై దిస్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఒక డౌట్ అనమాట, ఈ అబ్బాయి కొంచెం సైకలాజికల్ కొంచెం డిప్రెషన్ అనరు, ఏం లేదు, సంథింగ్ డిఫరెన్స్ ఉందండి అంటారు. అప్పుడు వాళ్ళకి మా కొలీగ్స్ ఉన్నారు సైకాట్రిస్ట్, వాళ్ళతో ఎవాల్యుయేషన్ చేయించి తర్వాత జెనెటిక్ మార్కర్స్, ఇప్పుడు మనకు సెట్ ఆఫ్ మార్కర్స్ ఉన్నాయండి, లైక్ సెరోటిన్ రెసెప్టార్స్ ఉంటాయి, జీన్స్ ఉంటాయి, ఇవన్నీ ప్యానల్ చేసుకుంటామండి. చేసుకొని వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ని మనం ఎవాల్యుయేట్ చేస్తామండి. ఎవాల్యుయేట్ చేసి ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఫ్యామిలీలో కూడా సూసైడ్ ఉంటేనే ఫ్యామిలీలో రిస్క్ ఫ్యాక్టర్స్ అని కాదండి. ఎనీ సైకాట్రిక్ డిజార్డర్, వెదర్ ఇట్ ఈస్ యాంగ్జైటీ, వెదర్ ఇట్ ఈస్ ఇంపల్సివిటీ, పర్సనాలిటీ డిజార్డర్స్, ఆర్ ఇట్ ఈస్ డిప్రెషన్ ఆర్ అడిక్షన్, ఎనీథింగ్ maybe in the family it is there. But what is happening here is, in the family, all these factors and all are genes, they are all segregating అనమాట. దాంట్లో ఒక దగ్గరకు వచ్చేస్తాయి ఫ్యామిలీస్లో. అప్పుడు వన్ ఆఫ్ ది ఇండివిజువల్ మే కమిట్స్ టు దిస్ టైప్ ఆఫ్ సూసైడ్ రిస్క్ బిహేవియర్ అండి. ఓకే, ఉమాశంకర్ గారు, ఒత్తిడి, కుంగుబాటు, ఆత్మన్యూనత వంటి లక్షణాలు అసలు ఎందుకు ఏర్పడతాయి? ప్రవర్తన లోపాలను సరిదిద్దడం ద్వారా వీటిని అధిగమించవచ్చా? అంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల్ని అసలు ఎట్లా తీసేయాలి? అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి అసలు మీరేం చెప్తారు? ఈ కుంగుబాటు కానీ ఇవి మన ఆత్మగా అంటే డిప్రెషన్కి లోనవుడు కానీ ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ, అంటే మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేయలేని పరిస్థితులు ఉన్నట్టు. సపోజ్ ఎగ్జామ్ రాస్తున్నాము, ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ను మనము ఫేస్ చేసినప్పుడు కొంత మన కుంగుబాటుకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కొన్ని ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఐటీ సెక్టర్ ఉందనుకోండి, ఐటీ సెక్టర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంత వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. దాన్ని కూడా మనం ఈజీగా ఓవర్కమ్ అయితే ఎట్లాంటి ఇబ్బంది రాదు. అదేవిధంగా ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారనుకోండి, ఫార్మర్స్ కొంత పంట వేస్తుంటారు, పంట వేసినప్పుడు వాళ్ళకు కొంత లాసెస్ ఉంటాయి. అదేవిధంగా ఒక బిజినెస్ చేసినప్పుడు సడన్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు జబ్బులు ఉన్నాయి, ఇప్పుడు కోవిడ్-19 కానీ, లేకుంటే ఇంకో రకమైన మేజర్ క్యాన్సర్ లాంటిది కానీ, ఇట్లాంటి మేజర్ ఇల్నెసెస్ వచ్చినప్పుడు కూడా ఒక రకమైనటువంటి స్ట్రెస్కు గురైనప్పుడు మనం కావలసినటువంటి సపోర్ట్ ఇచ్చేసేసి కావలసినటువంటి మనం కౌన్సిలింగ్ చేసినట్లయితే చాలా వరకు మనం బయటకు రాగలుగుతారు. ఆ కౌన్సిలింగ్ తోటి వీలు కాలినప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే, అప్పుడు మనం ఈ సెరోటోనిన్ రిసెప్టార్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి, SSRIs అంటారు. దానిలో రకరకాలుగా ఉన్నవి,
అదే కాకుండా ఎస్ఎన్ఆర్ఐస్ అని లేకుంటే ఈ రకరకాల కొత్తవి ఉన్నాయి. సో వాటిని మనం కరెక్ట్గా మోతాదులో యూజ్ చేసినట్లయితే మనం మ్యాక్సిమం వాళ్ళను మనం సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళకు ట్రీట్మెంట్లో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. రైట్ అండి. విఆర్ రావు గారు, ఉమాశంకర్ గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. అయితే నిపుణులు చెప్తున్న ముఖ్యమైన మాట ఏంటంటే ఏ రంగంలోనైనా స్ట్రెస్ అనేది పక్కన పెట్టేస్తే ఇటువంటి ఆలోచనలకు అసలు దరిచేరనివ్వరని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రతి రంగంలో ఉంటుంది ఈ స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది, కానీ దాన్ని అధిగమించినప్పుడే ఇటువంటి ఆలోచనలు పక్కన పెట్టచ్చు. అయితే ఎవరికైతే ఈ ఆలోచనలు ఉన్నాయో వాళ్ళని ముందుగా గుర్తించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే గనక వారి లైఫ్ని కాపాడిన వారు అవుతారని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి మన ప్రతిధ్వని. నమస్తే.